ఒకసారి సెట్టిపల్లి పండుగ జరగాలి. అది కార్తీక మాసం ఆఖరి ఆదివారం. మరి ఈ రోజు సెట్టిపల్లి గారి పండుగ జరుపుకున్నామని గతంలో నిర్ణయించాం. ఆ పిలుపు గారికి మీరందరూ కూడా లక్షలాదిగా కలిగి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వాసంశెట్టి సుభాష్ అనే నేనెవరో తెలియకపోయినా సరే నాకు ఓటేసి గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క వల సమారాధన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మీ అందరికీ తెలుసు. 2022లో అల్లర్ల కేసుల నిమిత్తం అనేక మంది అమాయకుల్ని కేసుల్లో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఇరికిస్తే పొలాల మధ్య కుంపడి పెట్టి చలిమంట కాగుతుంటే ఆ కేసుల్లో నన్ను కూడా ఇరికించినప్పుడు మీ అందరూ వద్దకి వచ్చి అప్పుడు ముఖ్యంగా ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా సుమారు 350 మంది ఉంటే వేల తరబడి పారిపోయారు. ఆ రోజు ఓ ఫోటో తీసి అక్కడ గొడవ అవుతుందని ఫోటో తీసిన వాళ్ళకి కేసులు ఎట్టేది. ఇంకా కొంతమంది మన కులంలోనే కొంతమంది వాళ్ళ పన్నులు ఉంటారు, పేర్లు ఇచ్చి లోపలించడం. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలా మంది 100 రోజులు జైలు గడిపి 110 రోజులు జైలు గడిపి బయటికి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒకే ఒక మాట అన్నారు, అన్న ఎందుకు పుట్టేది కులంలో, అనవసరంగా పుట్టామనే మాట రోజు అన్నారు. అయితే ఆ రోజున కాదు, మన కులం మన వెంట ఉండాలి, మనల్ని అమాయకులని నమ్ముతుంది, దాని పరిస్థితులు బట్టి బయటికి రాలేకపోతున్నారు. ఈ వల సమారాధన పెడదాం, ఖచ్చితంగా జనాల మధ్యకి వెళదాం, వాళ్లకు మళ్ళీ దీనికి వ్యతిరేకంగా పెట్టడం. అక్కడ మరీ ముఖ్యంగా యువత ఆ రోజు చేతిలోకి తీసుకుంది ఐక్యతని. అది ఎటు వెళ్ళకుండా ఇక్కడ పెట్టినప్పుడు 2022లో సుమారు 50,000 మంది దాటి వచ్చి మొత్తం ఒక అమాయకంగా ఇరుక్కున్న కేసులు ప్రతి ఒక్కరికి మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అవునా కదా? నేను నిజంగా నేను చాలా అదృష్టంగా మీ కులంలో పుట్టాను. ప్రత్యేకంగా ఏంటంటే గతంలో మా తాతయ్య గారి కోరిక ఓ చైర్మన్ చెయ్యాలి. ఇంట్లో ఆయన చైర్మన్ అవుదామని పోటీ చేస్తే ఓడిపోయాడు. ఆయన కోరిక మా ఇంట్లో ఎవరో ఒకరు చైర్మన్ అవ్వాలని ఆయన కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో నా తల్లి గారిని ఎప్పుడు బయటికి రాని నా తల్లిని బయటికి తీసుకువచ్చి, మా నాయనమ్మ గారి వయసు 90 సంవత్సరాలు, ఆవిడ ఏడుస్తూ 40 పరిస్థితులు మా ఇంటికి వచ్చి మా అమ్మగారు చేతులు పట్టుకుని అమ్మ పోటీ చేయంటే ఆవిడకి ఇష్టం లేకపోయినా మేము ఆ రోజున బలవంతంగా పోటీ చేయించిన తర్వాత చాలా మంది కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి మన కులంలోనే చాలా మంది మరి ఆ రోజున ఆ తల్లికి సీట్ రాకుండా చేస్తే నాకు ఆ రోజు ఇంట్లో కొడుకుని ఈ రాజకీయం అంతేనా ఇంకా రాకూడదు బయటికి, నాకు నిద్ర పట్టలేదు. 11 గంటల సమయంలో నేను బయటకు వచ్చినప్పుడు ఇంటి బయటికి సుమారు 2,000 మంది ఏడుస్తూ బయట మా ఇంటి బయట కూర్చున్నారు. ఆ రోజు నా తల్లికి పదవి రాలేదంటే ఎంతమంది ఏడుస్తున్నారని చెప్పి ఓ ధైర్యం వచ్చింది. ఈ ప్రేమ చాలా అనిపించింది. తర్వాత రోజు ఒక్కసారిగా 10,000 మంది మా ఇల్లు చుట్టుముట్టి మీకే చైర్మన్ కావాలని చేశారు. ఆ రోజు ధైర్యం వచ్చింది. మరి ఆ రోజు నుంచి కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.